హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ దుర్గం. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే 2 ప్రకారం మన భారతదేశంలో ఆదాయాలు పెరిగే కొద్దీ కుటుంబాలు వినియోగ శక్తి అధికమవుతుంది. అంటే మనకు సంపాదన పెరిగే కొద్దీ కుటుంబంలో ఒక కారు కావాలి నాకు, లేకపోతే మంచి టీవీ, లేకపోతే ఒక సెల్ ఫోను, ఇట్లాంటి ఆలోచనలు చాలా వస్తున్నాయట భారతదేశంలో. అయితే ఈ ఆదాయం పెరిగే కొద్దీ అంటే వ్యవసాయ కుటుంబాలలో కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళ కుటుంబాలలో కానీ ఈ ఆదాయం పెరిగే కొద్దీ వాళ్ళకు మాకు టీవీ కావాలి, కారు కావాలి, లేకపోతే మంచి యాపిల్ ఫోన్ కావాలి 1,00,000 రూపాయలది అని ఇట్లా ఆలోచనలు ఎక్కువ పెరుగుతున్నాయట. అయితే వ్యవసాయ కుటుంబాలలో ఈ అధికంగా పెరుగుతున్నాయట. అంటే వ్యవసాయ కుటుంబాలలో ఎంత ఉంటారు అసలు వాళ్ళకు అదే ఆదాయం వచ్చే కొద్దీ వాళ్ళు ఎక్కువ కొనే పరికరాలు అంటే కారా, లేకపోతే టీవీనా, మొబైలా అని చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకుందాం. ఎక్కువ ఏం వాడుతున్నారు ఆదాయం పెరుగుతా అంటే మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే కుటుంబాలు ఎక్కువ ఏం వాడుతున్నారు, బిజినెస్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు ఒకసారి మీకు చెప్తా. ఇదైతే నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే 2 ప్రకారం చెప్తున్నానండి. ఆదాయాలు పెరిగే కొద్దీ కుటుంబాల వినియోగ శక్తి అధికమవుతుంది. తమ సంపాదన బట్టి గృహ పరికరాలు, వాహనాలు కొనుగోలు ప్రజలు ఆసక్తి చూపుతారు. అది దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే దేశీయంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల్లో ఇలాంటి వస్తువులను సమకూర్చుకున్న వారు ఎందరున్నారంటే శాతాలలో చెప్పింది ఇక్కడ. వ్యవసాయ కుటుంబాలు మొబైల్ స్మార్ట్ ఫోన్ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారట. వ్యవసాయం చేసుకునే కుటుంబాలు వాళ్ళకు వచ్చే ఆదాయం నుంచి మొబైల్ స్మార్ట్ ఫోన్ కొనడానికి ఎక్కువ శాతం ఇష్టపడుతున్నారట. 98.3%, 100కు 98.3% వాళ్ళు మొబైల్ ఫోన్నే ఎక్కువ కొంటున్నారట వ్యవసాయ కుటుంబాలు చేసుకునే వాళ్ళు. టెలివిజన్ అంటే టీవీకి సంబంధించి 66.8%, 100కు 66.8% టీవీలు తీసుకుంటున్నారట. ద్విచక్ర వాహనాలు కూడా 66.3% ద్విచక్ర వాహనాలు కొనుక్కున్నారట. రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్లు 30.3%, కూలర్లు 27%, కంప్యూటర్ ల్యాప్టాప్ 7.7% కొంటున్నారట. కార్లు అయితే 4.7%, ఏసీ 3.2%. వ్యవసాయ కుటుంబాలు అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ వ్యవసాయ కుటుంబాలు తీసుకున్నటువంటిది. ఈ వ్యవసాయ కుటుంబాలలో ఎక్కువ వాడేది మాత్రం మొబైల్ స్మార్ట్ ఫోన్స్కే వీళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. సెకండ్ ప్లేస్లో టెలివిజన్, టీవీ. థర్డ్ ప్లేస్ అంటే బైక్స్, స్కూటర్లు, బైకులు వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వ్యవసాయేతర కుటుంబాలు తీసుకునే చెప్తాం. మొబైల్ ఫోన్స్ 96.8% వీళ్ళు వాడుతున్నారు. వ్యవసాయేతర కుటుంబాలు అంటే మామూలుగా వేరే బిజినెస్ కానీ షాపులో వాడటంలో 96.8% మొబైల్స్ కొంటున్నారట. టెలివిజన్ 65.4% టెలివిజన్కి సంబంధించిన ఐటమ్స్ కొంటున్నారట. ద్విచక్ర వాహనాలు 54.2%, రిఫ్రిజిరేటర్ 33.9%, కూలర్లు 21.5%, కంప్యూటర్ ల్యాప్టాప్లు 9.1%, కారు 5.6%, ఏసీ 4.5%. ఇలా అయితే ఇండియాలో ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ శాతం అయితే వ్యవసాయ కుటుంబాలు కానీ వ్యవసాయేతర కుటుంబాలు కానీ ఎక్కువ శాతం అయితే మొబైల్ ఫోన్కు ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజులలో టీవీ అంటే ఇంట్లో ప్రతి ఇంటికి ఒక టీవీ ఉండేది ఒకప్పుడు. ఇప్పటికి కూడా ఒక ఇంట్లో ఒకటే టీవీ ఉంటుంది. కానీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా 4 ఫోన్లు అవుతాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ కంపల్సరీ తప్పకుండా ఉంటుంది. సో అందుకే మొబైల్ వాడకం ఎక్కువ అయిపోయింది. మామూలు ఫోన్ కొంటే మళ్ళీ వెంటనే 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ న్యూ వర్షన్, నేను యాపిల్ ఫోన్ కొనాలి, అందులో ఇంకో వర్షన్ కొనాలి, అట్లా మొబైల్లో ఫోన్ వాడకపోతే చాలామంది ఎక్కువ అవుతున్నాయండి. అదంటే దానికి ఆ వ్యవసాయం అనేది దీనికి అసలు పొంతలు లేకుండా ఎవరైనా కానీ మొబైల్ ఫోన్స్
మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ ఈ రోజుల్లో తీసుకుంటారు, వాడుతున్నారు. ఒకప్పుడైతే ఒక ఊళ్ళోనే ఎక్కడో ఒక టీవీ ఉండేది. ఒక ఊర్లో మా ఊరి గురించి చెప్తా. మా ఊళ్ళో అయితే 1-2 టీవీలే ఉండేది. ఆ ఒక టీవీ కాడ ఆదివారం శనివారం ఏంటంటే ఊరంతా అక్కడే కూర్చొని సినిమా చూసేవాళ్ళం. అసలు అప్పుడే బాగుండేది. ఆ టీవీ శనివారం ఆదివారం వచ్చిందంటే కథం టీవీ దగ్గర కూర్చోవాల్సిందే, సినిమా చూడాల్సిందే. చాలా హ్యాపీగా ఉండేది వాస్తవానికి. ఫ్రెండ్స్ తోటి మాకు టీవీ లేకున్నా కానీ వేరే వాళ్ళ టీవీ దగ్గర మేము చూసినా కానీ ఫుల్ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది, ప్రతి ఇంటింటికి ఒక టీవీ అయిపోయింది, ప్రతి మనిషికి ఒక మొబైల్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు ఫ్రెండ్స్ తోటి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ తిరిగేటోళ్ళం. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ కలిసిందంటే ఒక ఫ్రెండ్ కలిసిన మొబైల్ తీయడం, చూడడం, వాళ్ళని వాడు మనది మనం. అసలు మాటలే లేవు, ఇప్పుడు మాట్లాడుకోవడాలు లేవు. ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, ఎక్కడికి పోయినా, ఫంక్షన్కి పోయినా లేదా టైంపాస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా ఏం రా కథ, ఫోన్ వాని ఫోన్ వాడు, మన ఫోన్ మనం, ఫోన్ చూడడమే. అంటే ఫోన్ల వాడకం అంత ఎక్కువ అయిపోయింది మన ఇండియాలో కాదు, ప్రపంచంలో ఫోన్ వాడకం ఎక్కువ అయిపోయింది. సో అందుకనే వ్యవసాయ కుటుంబాలు, కూలి కుటుంబాలు, బిజినెస్ వాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది, అత్యవసరం కూడా అయిపోయింది మొబైల్ ఫోన్. జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలి కదా, కంపల్సరీ మొబైల్ ఫోన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ బంధాలకు, బంధుత్వాలకు, కుటుంబ విలువలకు, స్నేహానికి విలువనిస్తూ మొబైల్ వాడదాం. జై హింద్.